యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. శ్రీ సీతారామాంజనేయ స్వామి భక్తులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు ఏలూరు జిల్లా మోర్సపూడి గ్రామంలో మన అభయాంజనేయ స్వామి వారి ఆలయంకి వచ్చాము. స్వామివారిని దర్శించుకొని ఈ ఆలయ విశేషాలు, ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్వామి అభయాంజనేయ స్వామిగా భక్తులకి దర్శనం ఇస్తున్నారండి. ఇక్కడ ఈ గుడిలో కొలువై ఉన్నారు. చాలా నమ్ముతారంటండి ఇక్కడ భక్తులందరూ స్వామిని. ఆంజనేయ స్వామి అంటేనే నమ్మకం కదండి. ఇక్కడ ఎంట్రన్స్లో వినాయకుడిని పెట్టారండి. అక్కడ పంతులు గారు వస్తున్నారు చూడండి, అది స్వామివి వస్తువులన్నీ దానిలో పెడతారంటండి. చిన్న గదిలా కట్టారు. కింద ఇలా స్టెప్స్ ఎక్కడానికి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టారు. ఇలా పైకి వెళ్తుంటే పైన గర్భగుడిలో స్వామి. ఇక్కడ ఆయన వాహనం ఉందండి, ఉంటే స్వామి. చాలా చిన్న గర్భాలయం అండి, కానీ చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు స్వామిని. దండం పెట్టుకోండి. స్వామి చూడండి ఎంత కళగా ఉన్నారో. నిమ్మకాయల దండతో, పువ్వుల మాలలతో చాలా నిండుగా ఉన్నారండి స్వామి గుడి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఒక గర్భగుడిలో స్వామి విగ్రహాలు పెద్దవే 2 పెట్టారండి. వెనకొక స్వామి, ముందొక స్వామి. చూడండి, మీకు చూపిస్తాను. స్వామికి ఆభరణాలు చూడండి, కిరీటము, తమలపాకుల దండ, వెండి తమలపాకుల దండ చేపించారు. ఆ నిమ్మకాయల మాల, వస్త్రాల్లో స్వామి చాలా కళగా ఉన్నారండి. ఇది లోపల గర్భగుడి అంతా అండి. చూడండి, చూసారా ఈ వెనక ఇంకొక అభయాంజనేయ స్వామిగా స్వామి ఉన్నారు చూడండి. చూసారా, అభయాంజనేయ స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారండి స్వామి. ఇక్కడ కూడా స్వామికి నిమ్మకాయ దండలు వేశారు. పూలమాలలతో స్వామిని చాలా నిండుగా అలంకరించారు. స్వామిని చూసి దర్శనం చేసుకొని తరించండి. ఇక్కడ ప్రత్యేక పూజలు అంటే, పంతులు గారు మార్నింగ్ 6 నుండి 11 వరకు అవైలబుల్గా ఉంటారంటండి. మీరు ఎవరైనా స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చేటప్పుడు ఆ టైంకి వచ్చారంటే మీరు స్వామి దగ్గర అర్చన కానీ, అభిషేకం కానీ, మీకు ఇష్టమైన పూజలు పంతులు గారి చేత చేయించుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ 6 నుండి 8 వరకు ఓపెన్లో ఉంటుందంటండి. మంగళవారం, శనివారం భక్తులు బాగా వస్తారంట. ఇంకోటి, హనుమాన్ జయంతి, హనుమత్ వ్రతం బాగా చేస్తారంటండి. ఇక్కడ ఆ స్పెషల్ పూజలు అవేనంట, బాగా చేస్తారు అని చెప్తున్నారు పంతులు గారు. చూసారా స్వామి ఎంత కళగా నిండుగా ఉన్నారో అండి. ఇదండి ఈరోజు వీడియో. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా స్వామిని వెళ్ళి మన అభయాంజనేయ స్వామిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలకు పాత్రలు అవ్వండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళు, మా కళ్ళతో మీకు స్వామిని చూపిస్తున్నాము. చూసి మీ కోరికలు కానీ, మీ ఇబ్బందులు కానీ, మీ కష్టాలను కానీ స్వామితో చెప్పుకొని వాటి నుండి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీతో పాటు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి, మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించండి. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని
స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.